పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే భారత్‌కి, పాక్‌కి మధ్య యుద్ధం ఏమన్నా రావచ్చా అని చెప్పేసి అనుమానాలైతే అంటే అటువంటి పరిణామాలైతే కనిపిస్తున్నాయి. ఆల్రెడీ భారతదేశం ఆర్థికంగా, వాణిజ్యంగా పాకిస్తాన్‌ని ఏ రకంగా దెబ్బతీయాలో అన్ని రకాల పద్ధతుల్ని మొత్తం కూడా చేసేసింది. అంటే సింధు నది జలాలు ఆపేయడం గానివ్వండి, లేకపోతే ఎగుమతులు, దిగుమతులు ఇవన్నిటిని కూడా ఆపేయడం. ఇలా రకరకాలు తీసుకుంది. ఇప్పుడు యుద్ధమే నెక్స్ట్ స్టెప్ అని అంటున్నారు. మరి వచ్చే అవకాశాలున్నాయా సార్? నేను అనుకోవడం ఏంటంటే యుద్ధ వాతావరణం అయితే వచ్చింది. హ్మ్. పాకిస్తాను కొంత బలహీనంగా ఉంది. హ్మ్. అంతర్గతంగా కూడా ఇప్పుడు భారతదేశానికి ఉన్నంత సుస్థిరత పాకిస్తాన్‌కి లేదు. ఓకే. వాళ్ళు దాంట్లో సైన్యం ఒక ప్రధానమైనటువంటి రాజకీయ శక్తిగా ఎదిగింది వాళ్ళ దేశం. మనది ఇంకా సైన్యము రాజకీయాల వైపు రాలేదు. వాళ్ళు కేవలం వాళ్ళ బాధ్యత నిర్వహిస్తున్నారు కానీ పాకిస్తాన్‌లో సైన్యం అధికారంలోకి వచ్చింది. మళ్ళీ అధికారం నుంచి దిగిపోయింది. హ్మ్. ఇది దాగుడు మూతలు పౌర సమాజానికి, రాజకీయ సమాజానికి, ఆర్మీకి జరుగుతున్నది. ఓకే. ఆర్మీకి ఏంటంటే మళ్ళీ అధికారంలోకి రావాలంటే కొంత యుద్ధ వాతావరణం ఉంటే వాళ్ళ అంటే శక్తి వాళ్ళది రోల్ పెరుగుతుంది. వాళ్ళ ప్రభావం పెరుగుతుంది రాజకీయాల్లో. హ్మ్. ఇంపార్టెన్స్ కూడా పెరుగుతుంది. కనుక ఆర్మీ చీఫ్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేస్తున్న స్టేట్మెంట్స్ ఏవైతున్నాయో హ్మ్. అది నేను అనుకోవడం ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళు చేయవలసింది కాదు. మేము అది చేస్తాం, అవును. మాకు న్యూక్లియర్ పవర్ ఉంది కాబట్టి హ్మ్. మేము న్యూక్లియర్ పవర్ కూడా ఉపయోగించడానికి వెనుకాడం అది అని వాళ్ళు అంటున్నారు. అన్నప్పుడు భారతదేశం లాంటి పెద్ద దేశము మరి వీళ్ళేమో ఆయన మాట్లాడుతుంటే వీళ్ళు ఎలాగో ఒక టూరిస్ట్ని చంపారు, ఒక ఇది జరిగిపోయింది దేశంలో, దేశమంతా కొంత షాక్ తినిపోయింది. ఏంట్రా ఇప్పుడు హాలిడే కొరకని పాపం సెలవుల కొరకని వెళితే అక్కడ ఏదో ఎంజాయ్ చేద్దామని పోతే ఇట్లా సడన్గా టెర్రరిస్ట్ వచ్చి 26 మందిని చంపడం అనేది అది చాలా దుర్మార్గమైన చర్య, అది అమానవీయమైన చర్య. హ్మ్. అది జరిగింది కాబట్టి దేశంలో ఒక రకమైనటువంటి ఆగ్రహం ఉంది. ఓకే. సమాజంలో అంతర్లీనంగా ఒక ఆగ్రహం ఉంది. ఏంటి అసలు మన దేశానికి వచ్చి వాళ్ళు కనుక ఈ ఈ ఆగ్రహాన్ని ప్రభుత్వము ఎలాగైనా దాన్ని అడ్రస్ చేయాలి కదా. అడ్రస్ చేయాలి కాబట్టి వాళ్ళు మా చర్యలు తీసుకోవాల్సింది తీసుకున్నారు. నీళ్లను ఆపడం కానీ, ట్రేడ్‌ను మొత్తంగా బ్యాన్ చేయడం కానీ, అవును. ఇవి కొంత చేశారు. చేసినా నిజంగా ప్రజల ఆగ్రహము చల్లారినట్లేనా? లేక ఏం ప్రభుత్వాలు ఒకడేమో అట్లా మాట్లాడుతుంటే ఏమిటి అనే దానివలన భారత ప్రభుత్వం కూడా యుద్ధ తయారు కావడం అనేది జరుగుతున్నది. కానీ పాకిస్తాన్‌కు, భారతదేశానికి యుద్ధము జరగాలంటే అది కేవలం ఈ 2 దేశాల మీదే ఆధారపడింది. ఇది అంతర్జాతీయమైన సమస్య. దీంట్లో అమెరికా పాత్ర ఏముంటుంది? హ్మ్. తర్వాత రష్యా పాత్ర ఏముంటుంది? చైనా పాత్ర ఏముంటుంది? ఇస్లామిక్ కంట్రీస్ యొక్క పాత్ర ఏముంటుంది? అనేటిని ప్రపంచ అభిప్రాయం ఎలా ఉంటుంది? ప్రపంచము డెఫినెట్‌గా ఈ ఈ చర్య ఏదైతే జరిగిందో హేయమైన చర్య, దానికి సానుభూతి కానండి, కాదు భారతదేశంతో సాలిడారిటీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైనటువంటి సపోర్ట్ భారతదేశంకి వచ్చింది. ఎందుకంటే ఎవరైనా అక్కడేదో హాయిగా ఉన్న వాళ్ళం వెళ్ళి ఏమీ సంబంధం లేని వాళ్ళం పోయి వచ్చి మీరు టక్ చంపడం అనేది జరగడం అవుతుందో అది ఎవరు అంటే కొంచెం మానవత్వం ఉన్న ఏ దేశం కూడా అంగీకరించారు. కనుక అందరూ కూడా దాన్ని ముక్త కంఠంతో ఖండన చేశారు. హ్మ్. ఖండన చేశారు కానీ యుద్ధానికి పోవాలంటే చైనా గట్టిగా పాకిస్తాన్‌తో నిలబడింది అనుకో. అప్పుడు ఏమవుతుంది, భారతదేశం చైనా డెఫినెట్‌గా ఆర్మీలో మనకంటే చాలా బలంగా ఉంది. హ్మ్. ట్రంప్ ఏం చేస్తాడో తెలియదు. ఇప్పుడు ట్రంప్ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఆయనకు కేవలం వ్యాపారస్తుడు ఆయన. ఈజ్ నాట్ ఏ రాజకీయ నాయకుడు కాదు. అవును. పాకిస్తాన్‌లో మాకు ఆ వనరులు ఇస్తారా, ఈ వనరులు ఇస్తారా మాకు, లేకపోతే ఆ ఖనిజాలు ఇస్తారు. ఇప్పుడు యూక్రెయిన్‌లో అన్నట్లే మాకు అవన్నీ అప్పజెప్పండి. అంటే పాకిస్తాను ఒక రకంగా నిస్సహాయంగా ఉంది కాబట్టి సరే మా దగ్గర ఉంటే తీసుకుపోండి అన్నాను అనుకోండి, వాడు వాళ్ళ వైపు పోతాడు. హ్మ్. నేను వాళ్ళ వైపు నిలబడతాను. ఎట్లయితే యుక్రెయిన్‌తో నిలబడ్డారో నిలబడవచ్చు. అది అవును. మనం అన్‌ప్రెడిక్టబుల్. హ్మ్. సోవియట్ యూనియన్, రష్యా కూడా ఏం స్టాండ్ తీసుకుంటేనే అనేది ఒక ప్రశ్న ఉంటుంది. కనుక ఇది అంతర్జాతీయ రాజకీయాలతో ముడిపడింది. 2 దేశాల మధ్య యుద్ధం జరగాలంటే హ్మ్. ఇది కేవలం మనకు సంబంధించిన ఈ 2 దేశాలకు సంబంధించిన అంశమే కాదు. ఓకే. కనుక ఇప్పుడున్న అంతర్జాతీయ రాజకీయ వ్యవస్థలో ఈ 2 దేశాలు కూడా ఈ నిర్ణయం తీసుకోవడానికి అంతర్జాతీయంగా పరిస్థితులు ఎలా ఉంటాయి దాన్ని బట్టే చేయొచ్చు. కానీ ఒక యుద్ధ వాతావరణము పాకిస్తాను ఆర్మీ చీఫు
ఆయనకు రాజకీయాల్లో కూడా ప్రాధాన్యత కావాలి కాబట్టి కాస్త కొంత బాధ్యత లేకుండా మాట్లాడుతున్నాం. భారతదేశమేమో మరి మన మీద దాడి జరిగింది, మన టూరిస్ట్ మీద దాడి జరిగింది. ఇది రెండవ అంశం ఏంటంటే అసలు ఇంత వేల ఆర్మీ ఉండి, ఇంత ఇంటెలిజెన్స్ ఉండి, తర్వాత వీళ్ళు టూరిస్ట్ అక్కడ ఉన్నప్పుడు సెక్యూరిటీ కాశ్మీర్లో శాంతి వచ్చిందని ప్రభుత్వము రిపీటెడ్గా చెప్పారు కాబట్టి ఈ వాళ్ళు 150 కిలోమీటర్ల దూరం మన బార్డర్ 150 కిలోమీటర్లు దాటి వాళ్ళు ఆర్మ్స్తో ఇక్కడ పహల్గాం దాకా వచ్చి ఇంతమందిని ఫైర్ చేయడం అనేది అవుతుందో ఇది ఎట్లా అసలు భారత ప్రభుత్వం ఇది నెగ్లిజెన్సా లేకపోతే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరా అనే చర్చ కూడా జరిగారు. యుద్ధమా లేకపోతే పాకిస్తాన్ ఇదేంటి పనిష్మెంట్ ఫర్ వాట్ హ్యాపెండ్. 20 మంది చంపారు, దేశంలో ఆగ్రహం ఉంది, మీరు యుద్ధం చేసి మాత్రం ఏం చేస్తారు, కొంత అటువైపు నష్టం జరుగుతుంది, కొంత ఇటువైపు నష్టం జరుగుతుంది. కానీ మన సెక్యూరిటీ మన ఇదైతుందో మన భద్రత దీని గురించి కూడా చాలా సీరియస్గా చర్చ జరుగుతుంది. ఎట్లా రాగలిగారు, మనం ఎక్కడ ఫెయిల్ అయ్యాము, పోరస్ బార్డర్ ఎక్కడ ఉంది, 150 కిలోమీటర్లు ఎట్లు వచ్చారు, 150 కిలోమీటర్లు వచ్చి దగ్గరనే ఆర్మీ ఉంది, అయినా వీళ్ళు 26 మందిని చంపి మళ్ళీ ఇప్పటికి వాళ్ళు దొరకలేదని అంటున్నారు. కొంత మరి ఇప్పటికి ఇంకా దొరకలేదని అంటున్నారు. మరి ఎట్లా ఈ దేశంలో మీరు పాలిస్తున్న వాళ్ళు కొంతనైనా బాధ్యత తీసుకొని దాని మీద కూడా కొంత చర్చ జరగాలి. భారత ప్రభుత్వం కూడా కాస్త ఆత్మపరీక్ష చేసుకోవాలి, ఎక్కడ మనం ఫెయిల్ అయ్యామో భద్రత కల్పన. ముఖ్యంగా ఈ టూరిస్ట్ ఎవరైతున్నారో వాళ్ళు అక్కడ వెళ్ళి టూరిస్ట్ అంటే ఏమీ రాజకీయాలు కేవలం తమ ఆనందం కొరకు తర్వాత జీవితంలో శ్రమ చేసి కనీసం హాలిడేస్తో పిల్లల్ని తీసుకొని పోవడం అట్లా చేశారు. దానికి పూర్తి మతపరంగా చేయడం కూడా ఒకటి నా దృష్టిలో అది సరి అయింది కాదు. ఎందుకంటే అది టెర్రరిస్ట్ అనేటువంటి వాడు అంటున్నారు మీ మతం ఏంటని అడిగి చంపారని అంటున్నారు. కానీ అదే ధోరణిలో మీరు ఏ మతం అని చంపారని అంటున్నారు, చంపిన వాళ్ళు 2 ముస్లిమ్స్ ఉన్నారు. 2 ముస్లిమ్సే కాకుండా ఒక అతను ఈ టూరిస్ట్ను చేసేవాళ్ళు ఆ బండి వాళ్ళు అతనే వెపన్ లాక్కుంటే అతన్ని చంపారు. తర్వాత అక్కడే కాశ్మీర్ వాళ్ళు ఎవరైతున్నారు, ఈ ట్రావెల్ చూసుకునే వాళ్ళు వీళ్ళు ఎవరైతున్నారు, వాళ్ళతో అనుభవం వచ్చిన వాళ్ళు అందరు చెప్తున్నారు, నన్ను చెల్లెలాగా చూసుకున్నారు, నాకు భద్రత కల్పించారు, నన్ను హాస్పిటల్ తీసుకుపోయారని చెప్తున్నారు. ఏ దేశంలోనైనా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు మతపరమైనటువంటి కోణం నుంచి చూసినా మత సామరస్యాన్ని కూడా మనం చూస్తేనే సమాజంలో ఈవెన్ కాశ్మీరు ప్రజలు ఇంత మన వాళ్ళతో నిలబడ్డారు, వాళ్ళు ఇంత ప్రేమించారు అనేటువంటి అంశం ఏదైతుందో దానివల్ల కాశ్మీర్ ప్రజలు మనకు దగ్గర అవుతారు. కానీ కాశ్మీరులో ఇది జరిగింది, కాశ్మీర్ వాళ్ళు కూడా ఉన్నారు అని మనం ఆ వైపు తీసుకెళ్తే కాశ్మీరు ప్రజలను పూర్తిగా మనము గెలుచుకోవడం చాలా కష్టం. వాళ్ళ హృదయాన్ని గెలుచుకోవాలి కదా. కనుక మనము లీగల్గా ఆర్టికల్ 370 తీసేసాము, వాళ్ళ ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి తీసేసాము. సరే, అవన్నీ చాలా కాలంగా భారతీయ జనతా పార్టీ ఎజెండా ఉన్నాయి, మీరు చేసినాక మరి ఆ కాశ్మీరు ప్రజలు మనలో భాగం కావాలన్నప్పుడు కాశ్మీరీ ప్రజల్లో ఉండే ఈ మంచితనాన్ని కూడా గుర్తించి దానికి ప్రచారం చేయాలి. కాశ్మీర్ వాళ్ళు ఎంత మంచివాళ్ళు, మన వాళ్ళని ఆదుకున్నారు, కాశ్మీరు మనవాళ్లే కాబట్టి మన వాళ్ళని ప్రేమించారు కాబట్టి, కాశ్మీర్లో భారతదేశాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు కాబట్టి కాశ్మీరు మనకు వాళ్ళంతా మనవాళ్ళే అనేటువంటి ప్రచారం చేయడం వలన దీర్ఘకాలికంలో కాశ్మీరుని మనం లీగల్గా కాన్స్టిట్యూషన్ కాకుండా, మారల్గానే కాకుండా, పొలిటికల్గానే కాకుండా మనము వాళ్ళని ఒక రకంగా నైతికంగా వాళ్ళ హృదయాన్ని గెలుచుకుంటే దీర్ఘకాలంలో కాశ్మీరుకు తర్వాత రెస్ట్ ఆఫ్ భారతదేశం ఉండే ఈ టెన్షన్ ఏదైతుందో ఇది సమసిపోతే అప్పుడు శాంతి అనేది